కర్మ మరియు దేవుడి మధ్య సంబంధం ఏమిటి? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మనుషులను ఆలోచింపజేస్తోంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవుడి సంకల్పమా, లేక మన కర్మల ఫలితమా? హిందూ ధర్మం, పురాణాలు మరియు భగవద్గీత ప్రకారం కర్మ అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన. మనం ఏది చేస్తామో అది ఏదో ఒక రూపంలో తిరిగి మనకే వస్తుంది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. ఒక విత్తనం నాటితే అదే రకం చెట్టు పెరుగుతుంది. అలాగే మంచి పనులు మంచి ఫలితాలను, చెడు పనులు బాధను తీసుకువస్తాయని శాస్త్రాలు చెబుతాయి. అయితే దేవుడి పాత్ర ఏమిటి? చాలామంది దేవుడు మన జీవితాన్ని ముందే రాసేస్తాడని నమ్ముతారు. కానీ గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భావం వేరేలా ఉంటుంది. దేవుడు మనకు ఎంపిక చేసే స్వేచ్ఛ ఇస్తాడు, కాని ఆ ఎంపికల ఫలితాలను మాత్రం కర్మ నిర్ణయిస్తుంది. అంటే దేవుడు పరీక్ష ఇస్తాడు, కాని సమాధానాలు రాయేది మనమే. మన బాధలకు దేవుడిని నిందించడం సులభం, కానీ కొన్నిసార్లు మన గత నిర్ణయాలే మన వర్తమానాన్ని నిర్మిస్తాయి. మన మాటలు, మన కోపం, మన అహంకారం, మన దయ, ఇవి అన్నీ కలిపే మన భవిష్యత్తును తయారు చేస్తాయి. అందుకే పురాణాల్లో ఒక గొప్ప భావం చెబుతారు: దేవుడు శిక్షించడు, కర్మ నేర్పిస్తుంది. రావణుడు మహాజ్ఞాని, అసాధారణ భక్తుడు కూడా, కాని అతని అహంకారం అతని కర్మగా మారింది. చివరికి అదే అతని పతనానికి కారణమైంది. మరోవైపు కర్ణుడు అత్యంత దానశూరుడు, అయినా అతని జీవితంలో ఎన్నో బాధలు వచ్చాయి. ఎందుకంటే కర్మ అనేది కేవలం ఈ జన్మతో మాత్రమే సంబంధం ఉందని కాదు, అది మన చర్యల శ్రేణి అని శాస్త్రాలు చెబుతాయి. కాని ఇక్కడ ఒక ఆశ కూడా ఉంది: భక్తి, పశ్చాత్తాపం, ధర్మం. ఇవి మన జీవితాన్ని మార్చగలవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం దాన్ని తొలగించగలదు. అలాగే చెడు కర్మల మధ్య కూడా మంచి మార్గం మన జీవితాన్ని మలచగలదు. చివరికి ప్రశ్న ఇదే: దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడా, లేక మన కర్మలే మన విధిని రాస్తున్నాయా? బహుశా సమాధానం రెండింటి మధ్యే ఉండొచ్చు. దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, కాని ఆ మార్గంలో నడిచేది మాత్రం మనమే.